వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 2023 ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినటువంటి ఇమ్మడి శివకుమార్ గారికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఫౌండర్ ఇమ్మడి శివకుమార్, సుజాత గారు స్పెషల్గా ఈ యొక్క ప్రోగ్రాంకి ఇన్వైట్ చేయడం జరిగింది. నా తోటి సహచర ఎమ్మెల్యే నిజామాబాద్ గారికి, అదేవిధంగా మరి సోదరులకు సుమన్ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా చాలామంది విఐపీస్ వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా సమాజంలో మహిళలంటే చిన్న చూపు ఉంటుంది, ఇంకా ఉంది. అనేక రంగాలలో ఉమెన్ ఎదిగినప్పటికి కూడా వాళ్ళ మీద ఒక డిస్క్రిమినేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. అది ఆచారాల పేరుతోటి, సాంప్రదాయాల పేరుతోటి, లేదా శారీరక తేడాల పేరుతోటి అది కొనసాగుతున్నప్పటికీ అన్ని రంగాలలో అవకాశం ఇస్తే ఏ రకంగా ముందుకు రాగలుగుతారో ఇప్పటి వరకు అవార్డు గ్రహీతలుగా వివిధ రంగాలలో, వివిధ డిపార్ట్మెంట్స్లలో, వివిధ సెక్షన్స్కు పనిచేసినటువంటి ఉమెన్స్ ఏదైతే అవార్డ్స్ పొందినరో వాళ్ళ యొక్క జీవిత చరిత్రనే మనం చూసుకుంటే, వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈరోజు వాళ్లకు సన్మానం చేసి అవార్డ్స్ ఇచ్చి మరి గౌరవించినటువంటి శివకుమార్ గారికి, వారి యొక్క సంస్థకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా ఈ అవార్డు ఫంక్షన్లో వివిధ రూపాల్లో సహకరించినటువంటి ఇక్కడ చూపిస్తున్నటువంటి అన్ని సంస్థలకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళల్ని గౌరవించండి, మహిళల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా అన్ని రంగాలలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మహిళలేం తక్కువ కాదు, దేశాన్ని ఏలినటువంటి వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో అమ్మ లేకుంటే, చెల్లి లేకుంటే, భార్య లేకుంటే మరి మేము ఇంత గొప్పవాళ్ళమని చెప్పుకునేటువంటి మగవాళ్ళ వెనుక ఖచ్చితంగా స్త్రీ ఉంటుంది. వారి యొక్క శ్రమను గౌరవించండి, వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క తెలివితేటలను గుర్తించండి, వారికి సపోర్ట్ చేయండి. తప్పకుండా సమాజం అంతరాలు లేకుండా అందరం ఈక్వల్గా ఉండేటువంటి రోజు వస్తుంది. ఆడవాళ్ళని అటువంటి చిన్న చూపు లేదా అసమానత్వంతో చూసేటువంటి రోజు లేని రోజే నిజమైనటువంటి రోజుగా ఒక అక్కలుగా, తమ్ములు, చెల్లెలుగా, అమ్మలుగా గర్వపడతారు, సంతోషిస్తారు. ఇక్కడటువంటి మా సోదరులకు అందరికి కూడా చెల్లెలను, అక్కలను, తల్లులను, భార్యలను గౌరవించండి, గుర్తించండి, వారిని ఎంకరేజ్ చేయండి అని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.